పెట్టాను. మరి ఈ విషయాలని నాకెందుకు చెప్పలేదు? ఏం లేదు విహారీ గారు, మీరు పెళ్లి హడావిడిలో ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి విషయాలన్నీ చెప్తే మీరు డిస్టర్బ్ అయిపోతారు. అందుకే చెప్పలేదు. ఇంతలోనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వస్తారని నేను కూడా ఊహించలేదు. నేను మార్కెట్కి వెళ్ళి వచ్చేసరికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వచ్చారని ఇంట్లో చెప్పారు. అందుకే పరుగున ఇక్కడికి వచ్చాను. నేనే ఇదంతా చేయించాను అని లక్ష్మికి క్లియర్ గా తెలుసు. అయినా నన్ను పట్టించే ప్రయత్నం చెయ్యలేదు. లక్ష్మి, నీ మంచితనమే నన్ను కాపాడింది. కానీ ఆ మంచితనమే నిన్ను ఏదో ఒక రోజు నాశనం చేస్తుంది. పోనీలే, నా పేరు బయటికి రాకుండా కథ బాగానే అల్లింది. ఏది ఎలా ఉన్నా, ఏది ఎందుకు జరిగినా నా భుజాల మీద నుంచి 100 టన్నుల బరువు దించేసినట్టు అనిపిస్తోంది. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ విహారి గారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు దొరికినట్టే దొరికి తప్పించుకున్నారంట కదా. మీరు చేసిన మంచే మిమ్మల్ని కాపాడింది. కానీ నాకు మాత్రం మీ కంపెనీలో అన్యాయం జరుగుతుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదండి. అయినా మా కంపెనీలో మీకేం అన్యాయం జరుగుతుంది? మాకు గవర్నమెంట్ ప్రాజెక్టులు ఇప్పిస్తామని, వేరే పెద్ద బిల్డర్స్ దగ్గర ప్రాజెక్ట్స్ ఇప్పిస్తామని ఈ అంబిక గారు 100 కోట్లు మా దగ్గర నొక్కేశారు. ఇప్పుడు లెక్కలు చెప్పమంటే లెక్కలు చెప్పట్లేదు. పోనీ ప్రాజెక్టులైనా ఇవ్వమంటే ప్రాజెక్టులు కూడా ఇవ్వట్లేదు. ఇలాంటి వాళ్ళని నీకు సాయంగా ఎందుకు పెట్టుకున్నావు? ఎవరినైనా జాబ్లో పెట్టుకుంటే వాళ్ళకి క్యాలిబర్ ఉండాలి, క్యారెక్టర్ కూడా బాగుండాలి. దామోదర్ గారు, మీ డబ్బు ఎక్కడికి పోదు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. చాలా థ్యాంక్స్ విహారి గారు. ఉంటానండి. సుభాష్, నా కంపెనీ పేరును అడ్డం పెట్టుకొని నువ్వు ఇన్ని మోసాలు చేశావని నేను అస్సలు ఊహించలేదు. నీలాంటి వాడికి ఇక్కడ స్థానం లేదు. అలాగే నువ్వు మరొక కంపెనీలో చేరి వాళ్ళను కూడా ముంచేయడానికి అవకాశం ఇవ్వను. నిన్నెక్కడికి పంపించాలో అక్కడికే పంపిస్తాను. మదన్, ఒకసారి ఫోన్ ఇవ్వు. హలో, పోలీస్ స్టేషనేనా? నేను విహారీని మాట్లాడుతున్నాను, విహారీ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ నుంచి. हेलो हेलो प्रकाश, वो लड़की किधर है? సేట్ జీ, మీరు కంగారు పడకండి. త్వరలోనే ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి మరీ మీకు అప్పగిస్తాను. నాకు పువ్వులు వద్దు, కాయలు వద్దు. నాకు ఆ అమ్మాయిని ఇస్తే చాలు. సేట్ జీ,
ఈ ప్రకాష్కి పనప్ప చెప్పారంటే అయిపోయినట్టే. మీరేం కంగారు పడకండి. నీకు నా గురించి తెలుసు కదా. 2 రోజుల్లో అమ్మాయిని ఇస్తే సరే సరే, లేకపోతే నేను ఇచ్చిన అడ్వాన్స్ నాకు తిరిగి ఇచ్చేయాలి. డబ్బు ఎగ్గొట్టావో నువ్వు నీ ప్రాణం మీద ఆశ వదిలిపెట్టుకోవాలి. అర్థమైందా? ఆ, ఆ, ఆ. అర్థమైంది షేక్ గారు, బాగా అర్థమైంది. ఆ అమ్మాయిని పట్టుకోగానే మీకు ఫోన్ చేసి చెప్తాను, సరేనా? ఏమంటున్నాడన్నా సేట్జీ? ఆ అమ్మాయిని అప్పచెప్పకపోతే చెయ్యో కాలో తీసేస్తా అంటున్నాడు. హలో ప్రకాష్, బిహారీ ఇంట్లో పెళ్లి హడావిడి జరుగుతుందంట. నీకేమైనా పనికొస్తుందేమో ఆలోచించుకో. సరే అయితే. ఏందన్నా అంత డీప్గా ఆలోచిస్తున్నావు? విహారీ ఇంట్లో పెళ్లి హడావిడంట. అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళుంటారు. అయితే మనం లక్ష్మిని ఎత్తుకొచ్చేయచ్చు. పోయి పోయి పులి నోట్లో తలపెడుతున్నావు. ఆ విహారీకి ఎదురెళ్తున్నావు. మళ్ళీ నిన్ను కుల్లబొడు చేస్తారేమో అన్నా. నా చేతిలో ఇప్పుడు వాడి గుట్టు నా చేతిలో ఉన్నంతకాలం వాడు నన్నేమీ పీకలేడు. ఆ పెళ్లి ఫంక్షన్లో ప్రత్యక్షమయ్యి గ్రద్దలా కనకమహాలక్ష్మిని ఎత్తుకొచ్చేస్తాను.